హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశాజ్యోతి. ఈరోజు మన ఇంటి భోజనంలో షీర్ కుర్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా దీన్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడూ చేసుకునేటటువంటి సేమియా పాయసంలాగే అనిపిస్తుందండి చూడటానికి. కాకపోతే ఇంకొన్ని పదార్థాలు వేసుకున్నట్లయితే ఇది చాలా టేస్టీగా కుదురుతుంది. మరి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాష్యూస్ అంటే జీడిపప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పిస్తా పప్పుని, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పుల్ని తీసుకోండి. అలాగే 3-4 ఎండు ఖర్జూరాలని కూడా తీసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి నీళ్ళతో కడిగేసుకున్నట్లయితే వాటిపైన ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. ఈ నీళ్ళని పూర్తిగా వంపేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా మెలన్ సీడ్స్ అంటే పుచ్చగింజలని కలుపుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇవి మునిగేంత వరకు కూడా మంచినీళ్ళు పోసుకోవాలండి. వీటిని ఒక రాత్రంతా కూడా నానపెట్టుకున్నట్లయితే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఒకవేళ మీరు వెంటనే చేసుకోవాలనుకుంటే కనుక దీంట్లో వేడి నీటిని కనుక పోసినట్లయితే అరగంట సేపులో ఇవి చక్కగా నానిపోతాయి. నేనైతే 8 గంటల సేపు నానపెట్టుకున్నానండి. ఆ తర్వాత చూస్తే ఈ విధంగా మనకి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ నానబెట్టిన గింజలన్నిటినీ కూడా చక్కగా నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టుకొని బాదం పప్పులకి, పిస్తా పప్పులకి పొట్టుని ఒలిచేసుకోవాలండి. అలాగే ఖర్జూరాలకి గింజలను తీసేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటినీ కూడా వీలైనంత సన్నగా, చిన్నగా కట్ చేసుకోవాలండి. సో నేను అన్నిటినీ కూడా వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 3-4 వరకు కూడా మెత్తని ఖర్జూరాలు అంటే ఫ్రెష్గా ఉండేటటువంటి డేట్స్ని మనము సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు షీర్ కుర్మాకి కావాల్సినటువంటి సేవియాని తీసుకుందామండి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కానీ దొరుకుతుంది. దీనికి సపరేట్గా దీన్ని తయారు చేస్తారండి. చాలా సన్నగా ఉంటుంది. అలాగే ఇది తెల్లగాను ఇంకా రోస్టెడ్ లాగాను కనిపిస్తుంది. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. చూడండి ఎంత సన్నగా కనిపిస్తుందో. అలాగే ఈ సేమియా అనేది ఉడికిన తర్వాత కూడా ఇంతే సన్నగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని వేసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకోండి. వాటన్నిటితో పాటుగా మీకు కిస్మిస్ కానీ, రేజన్స్ కానీ ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు. పండు ఖర్జూరాన్ని అలాగే కిస్మిస్ని మనం నానపెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనము ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పప్పులన్నీ కూడా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి సన్న సేమియాని కొంచెం క్రష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా 150 గ్రాముల వరకు నేను తీసుకుంటున్నానండి. దీని మీద ఇంకొంచెం నేతిని వేసుకుంటున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని జస్ట్ ఇలా కలుపుకుంటున్నాను. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను కాబట్టి నాకు చాలా తక్కువ టైం పట్టిందండి ఇది వేగటానికి. మీరు ఒకవేళ తెల్లని సేమియాని తీసుకున్నట్లయితే దాన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఈ సేమియా ఖీర్కి మంచి టెక్స్చర్ని అలాగే టేస్ట్ని ఇస్తుందండి. అది వేగిన తర్వాత దీన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 1 లీటర్ వరకు కూడా చిక్కటి పాలని తీసుకోండి. అలాగే మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు మొత్తం కూడా 2-3 సార్లు పొంగు వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఒకసారి పొంగు వచ్చి మీగడ కడుతున్నప్పుడు గరిటెతోటి తీసుకొని ఈ విధంగా లోపలికి వేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు కూడా చక్కెరని కలుపుకోవాలండి. ఇలా చక్కెర వేసి కలుపుకున్న తర్వాత మనము గరిటెతోటి కలిపెడుతూ ఉన్నట్లయితే చక్కెర అంతా కూడా కరిగిపోతుంది. అలాగే పాలనేవి అడుగు కట్టకుండా ఉంటాయి. ఈ స్టేజ్లో దీంట్లోకి నేను 50 గ్రాముల వరకు కూడా పచ్చికోవాని వేసుకుంటున్నాను. దీన్ని వేసుకోవటం వల్ల పాలనేవి మంచి కలర్ తోటి అలాగే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. అలాగే ఒకవేళ మీ దగ్గర కోవా లేకపోయినట్లయితే దీంట్లోకి మిల్క్ మేడ్ని ఒక 3 టేబుల్ స్పూన్లు కానీ, పాల పొడిని ఒక 50 గ్రాముల వరకు కానీ కలుపుకోవచ్చు. ఈ మూడింట్లో ఏది ఉన్నా కానీ చక్కగా కలిపేసినట్లయితే మనకి మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది.
ఇలా పాలల్లో కోవా అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సేమియా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలండి. ఈ సన్న సేమియా అనేది ఉడకటానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది కాబట్టి చివరిగా దీన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఈ సేమియాని కలిపిన వెంటనే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. అలాగే గరిటెతోటి కలిపెడుతూ ఉండాలి. ఈ సేమియా అనేది ఉడికిపోయిన తర్వాత పాలు కొంచెం చిక్కబడతాయి కదండి. ఈ స్టేజీలో మనము 2 టేబుల్ స్పూన్ల వరకు సారపప్పుని వేసుకోవాలండి. అలాగే కీర్ అనేది ఈ మాత్రం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకున్నట్లయితే అది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా కానీ లేదా చల్లగా కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చూపించిన ఈ పద్ధతిలో షీర్ కుర్మాని ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవటం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.